ప్రైజ్ ద లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి బైబిల్ నుంచి అనేకమైన సత్యమైన మాటలు తెలుసుకుంటున్నాం కదా! దానిలో భాగంగా ఈ రోజున ఒక శ్రేష్టమైన అంశం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకొని ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా! నీకే వందనాలు, స్తోత్రములు నాయన. నాయన మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో శ్రేష్టమైన సత్యాలు మీరు మాకు అందించమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ప్రార్థిస్తున్నాను. మరి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క పనిలో మీరు కూడా పరిచారకులుగా ఉండండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ రోజున క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటమును ప్రభువు మరి గతించిన కాలంలో మరి ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడంటే ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది కాబట్టే ఈ రోజున మనం సజీవుల లెక్కలో ఉన్నాం. కాబట్టి దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ మరి ఆరాధిస్తూ ఈ నూతన సంవత్సరంలోకి, ఈ నూతన క్రిస్మస్ మరి ఆనందంలోకి మనందరము కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ రోజున క్రిస్మస్ నుంచి ఒక చిన్న సందేశము లేతే నూతన సంవత్సరానికి సంబంధించిన ఏదైనా ఒక చక్కని శ్రేష్టమైన అంశం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రిస్మస్ అనంగానే క్రీస్తు ఆరాధించుట. అంతేకాదు క్రిస్మస్ పండుగొచ్చినా, లేతే న్యూ ఇయర్ ఒచ్చినా మరి అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? మరి ఇల్లు శుభ్రపరుచుకోవడం దగ్గర నుంచి, ఇల్లు చక్కగా డెకరేషన్ జేసుకోవడం దగ్గర నుంచి, మరి చక్కని వస్త్రాలని, చక్కని ఆభరణాలని, లేకపోతే చక్కని వస్తువులని, చక్కని వాహనాలని ఇలా తమకిష్టమైన వాటిలో ఆనందాన్ని, సంతోషాన్ని తమ ఈ సంవత్సరం అంతా కూడా మేము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా మేము సంతోషంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా మేము దేవుని ఆరాధిస్తూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలని చెప్పి అనేక అంశాలను తమ హృదయాలలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఈ నూతన సంవత్సరం లేదా ఈ క్రిస్మస్‌ని ఎదుర్కోవడానికి మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. నిజంగా సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలి? నిజంగా మన హృదయాలలో దేవునికి చోటనేది ఉన్నదా అంటే ఈ రోజున మరి క్రిస్మస్ సందర్భంగా చూసినా, లేకపోతే నూతన సంవత్సరం అనే ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా చూసినా సరే, మరి ఎవరికి కూడా మరి దేవునికి చోటివ్వాలనే ఆలోచన మరి హృదయంలో దేవునికి స్థానమిచ్చి, ఆయన ఇచ్చే నూతనమైన ఆశీర్వాదాలు, దీవెనలు, ఈ క్రిస్మస్ సంతోషాలను, న్యూ ఇయర్ మరి సెలబ్రేషన్స్‌ను దేవుడిచ్చే ఆశీర్వాదకరమైన ఉన్నతమైన ప్రణాళికలో పొందుకోవాలని ఎంతమందికి ఆశ ఉందండి? మరి అందరికీ కూడా ఆశ ఉంటది. కానీ అపవాది ఏం చేస్తూ ఉంటదంటే, మనల్ని మనల్ని ఎప్పుడు కూడా ఈ లోకానుసారమైన జీవితంలోకి అపవాది మరి ఏం చేస్తూ ఉంటదంటే, లోకానుసారమైన టెంప్టేషన్‌లు, ఆకర్షణలు కలిగించి మనల్ని దేవుని వైపు చూడకుండా, దేవునికి మన హృదయంలో చోటు లేకుండా చేస్తుందండి. కాబట్టి ఈ రోజున స్థలము లేదు అనే అంశంపై ఒక చక్కని శ్రేష్టమైన అంశం తెలుసుకుందాం. చిన్న వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. దేవునికి స్తోత్రం. స్థలము లేనందున ఇక్కడ ఎవరికండి స్థలము లేదు? ఈ సర్వ సృష్టినే సృష్టించిన సృష్టికర్త మరి ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారం చూసిన ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన ఆయన నోటి వాక్కు ద్వారా ఈ సర్వ ప్రపంచ మానవాళి కూడా మరి రావడం జరిగింది కదా! మరి ఆ దివ్య మహిమలో దేవుడు ఉండడం మరి ఆయన మహాభాగ్యమని ఎంచుకోలేదు కానీ ఆహ్, దివి నుండి భూమికి దిగి వచ్చి ఈ రోజున నీ కొరకు, నా కొరకు, మనందరి పాపముల కొరకు ర ఆ కల్వరి సిలువలో రక్తక్రయ విమోచన ధనముగా ఆయన సమర్పించుకొని ఒక క్రిస్మస్ కానుకగా క్రిస్మస్ అనంగానే మనం ఈ డెకరేషన్‌లు మరి ఆహార పదార్థాలు, పిండి వంటలు ఇవన్నీ చేసుకోవడంతో పాటు మనం ఏం చేస్తూ ఉంటాం? మన ఫ్రెండ్స్‌కో, రిలేటివ్స్‌కో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆనందిస్తారా? మరి దుఃఖపడతారంటారా? మరి ఆనందిస్తారండి. అలాగే దేవుడు కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని యోహాను సువార్త 3:16లో చూసుకుంటే కాగా తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే మరి
లక్ష్యం ఉంచుతారో, నశింపక నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభువు సమర్థుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనందరికీ కూడా తన ప్రియ కుమారుని ఒక గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ గిఫ్ట్‌గా ఇచ్చిన దానిని నీవు స్వీకరించలేని స్థితిలో నీ హృదయంలో దేవునికి చోటున్నదా అని చెప్పి ఈ రోజున చాలా మంది ప్రజల్ని మరి దేవుడు ఈ రీతిగా అడుగుతున్నారు. అమ్మా, నీ హృదయంలో నాకు చోటున్నదా? అమ్మా, నీ హృదయంలో నాకు చోటున్నదా అంటే, లేదు ప్రభువా, ఎందుకంటే నేను ఈ రోజంతా కూడా నాకిష్టమైన వస్త్రాలు ధరించుకొని, నాకిష్టమైన నగలు ధరించుకొని, లేకపోతే నాకిష్టమైన బాయ్ ఫ్రెండ్‌తోనో, గర్ల్ ఫ్రెండ్‌తోనో, లేకపోతే నాకిష్టమైన ఆహ్, చాటింగ్ చేసుకుంటూ ఈ రోజంతా నా హృదయం నింపబడిన దాన్ని బట్టి నేను వాటన్నిటిని కూడా చేయాలనుకుంటున్నాను. నా హృదయంలో నీకు చోటు లేదని చెప్పి ప్రభువుకి చోటివ్వకుండా దేవుని ఏం చేస్తూ ఉంటాం? త్రోసివేస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరిక్కడ ఆహ్, ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే స్థలము లేనందున వారికి పశువుల తొట్టిలో పరుండబెట్టును. పశువుల పాక. కానీ ఇక్కడ సర్వ సృష్టికర్తైన దేవునికి మరి దొరికిన స్థలం ఏంటంటే పశువుల పాక. పశువుల పాక చక్కగా ఉంటదా అండి? పశువుల పాక అందంగా ఉంటదా? పశువుల పాక చాలా సువాసన భరితంగా ఉంటదా? అంటే సువాసన భరితంగా ఉండదు కానీ, పశువుల యొక్క మలమూత్ర విసర్జనలతో మరి దుర్గంధ పూరితంగా ఉన్న ఆ పశువుల పాకలో కూడా ప్రభువు ఉండడానికి స్థలము లేని స్థితండి. ఈ రోజున ఈ సర్వ సృష్టిని చేసిన దేవుడు, ఈ సర్వలోకాన్నే సృజించిన దేవుడు, సర్వలోకాన్ని ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిస్తే, మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంటది కదా! నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు గాని, మనిషి కుమారునికి తల వాల్చుకొనుటకు స్థలమైనను లేదని దేవుని వాక్కు ఈ రీతిగా సెలవిస్తుంది. అంటే సర్వ సృష్టికర్తైన దేవుడు ఈ భూమి మీదకి దిగి క్రిస్మస్ అంటే ఏంటండి? దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన పుట్టడం అంటే మరి స్త్రీ గర్భం ద్వారా మరి ఈ లోకానికి మరి ప్రతి ఒక్క మానవుడైన వాడు రావాలి కాబట్టి, అదే విధానాన్ని ఆయన మరి ఒక మరియమ్మ గారిని ఒక వాహనముగా ఈ రోజున మనం ఒక ప్రయాణం చేస్తున్నాం. ఒక వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ట్రైనో, బస్సో లేకపోతే లారీయో, స్కూటరో ఏదో ఎక్కి ప్రయాణం చేస్తాం. అంటే ఆ వాహనం మనకి అక్కడికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆ వాహనం మనకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి స్కూటర్ నా దేవత, రైలు నా దేవత, బస్సు నా దేవత అని చెప్పి వాటిని మ్రొక్కితే మనకన్నా అజ్ఞానులు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. అలాగే మరియమ్మ గారు కూడా ఈ లోకానికి ఆ సర్వ సృష్టికర్తను దేవుని కుమారుడిని ఈ లోకానికి తీసుకురావడానికి ఒక వాహనంగా మాత్రమే ఆమె ఉపయోగపడ్డారు. కానీ ఆమె ఆహ్, ఆహ్, దేవుని యొక్క కుమారుని అయినంత మాత్రం ఆమె తల్లిగా గౌరవించాలి. కానీ ఆమెని దేవతగా పూజించకూడదన్న సత్యాన్ని ఒక పక్క మనం తెలుసుకుంటూనే, ఈ రోజున ప్రభువు పశువుల పాకలో ఉండడానికి ఏ మాత్రము కూడా ఆయన మరి ఏ మాత్రం ఆయన ఆ ప్రేమను వర్ణించలేము, వివరించలేమండి. నిజంగా ఆ దివ్య మహిమలో దేవునితో ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు కానీ, ఈ రోజున నీవు చేసిన, నేను చేసిన, మనము చేసిన ప్రతి అపరాధములకు నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడన్న రీతిగా నశించిపోతున్నాం. ఈ లోకంలో మనం ఈ పశువుల పాక ఎలా అయితే మరి మలమూత్ర విసర్జనలతో దుర్గంధపూరితంగా ఉందో, ఈ హృదయం పశువుల పాకని హృదయానికి సాదృశ్యంగా తీసుకుంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని చెప్పి దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది కదా! ఈ రోజున మన హృదయంలో మన బాయ్ ఫ్రెండో, మన గర్ల్ ఫ్రెండో లేకపోతే మనకు నచ్చిన వస్త్రాలు ధరించడమో, నగలు ధరించడమో, లేకపోతే మనకిష్టమైన వస్తువులు, వాహనాలు లేకపోతే మనకిష్టమైన పిండి వంటలు చేసుకొని ఆనందిద్దామని చెప్పి వాటిలోనే మన జీవితాన్ని మరి వాటితో మనం నింపుకొని ఉంటున్నాం కాబట్టే దేవునికి చోటివ్వలేని స్థితిలో నీవు, నేను మనమందరం ఉంటున్నాం. అందుకనే దేవుడు ఈ రోజున మనందరినీ కూడా అమ్మా, నేను నీ హృదయంలోనికి రావాలనుకుంటున్నాను. నాకు స్థలం ఉన్నదా అంటే, లేదు ప్రభువా అని త్రోసివేసే స్థితిలో ఉన్నావా? ఓ చెల్లెమ్మ, ఓ అక్క, ఓ అన్న, ఓ తమ్ముడు. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నారేమో. ఇప్పటి వరకు కూడా మరి చాలా మంది క్రిస్మస్ అయినా, నూతన సంవత్సరం అయినా సరే, మరి ఎంతో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్తూ ఉంటారు. నిజమే, సంతోషము, ఆనందము. యేసు లేని జీవితం సున్నా. యేసును కలిగి ఉన్న జీవితం ఎంతో శ్రేష్టం. ఎందుకని ఈ వాక్యాలు ఇంకా చెప్తూ ఉంటే అనేకమైనవి వస్తూ ఉంటాయండి. దేవుని గురించి అసల భూమి భూమి సముద్రము ఇంకుగా చేసి మరి భూగోళమంత పుస్తకం రాసినా సరే, ఆయన వాక్యాలు మరి అసలు సరిపోవని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే దేవుని గురించి వివరించలేము, వర్ణించలేము. ఆ ప్రేమను ఎనలేని ఆ ప్రేమను విలువ కట్టలేమండి.
ఈ రోజున నీకు, నాకు విలువలేని బ్రతుకులైన మన జీవితాలకి విలువొచ్చిందంటే యేసయ్య ద్వారానే విలువ. ఒకప్పుడు మనం పాపులము, దోషులము, దౌర్భాగ్యులం. మనల్ని చూసి అందరూ అసహించుకుంటారు, కోపగించుకుంటారు. లేకపోతే మనల్ని చూసి ఎవరు మర్యాదగా మాట్లాడరు. లేకపోతే మనల్ని మర్యాదగా పలకరించరు. మనమంటే గిట్టని వారు, లేకపోతే మనమంటే పడని వారు మన మీద ఎన్నో ద్వేషపు మాటలు కల్పిస్తూ, మనమంటే అసహించుకునే కార్యాలు ఎన్నో ఉండవచ్చు. కానీ ఎందరైతే నిజముగా ఒకప్పుడు అటువంటి పాపపు స్థితిలో ఉన్నప్పుడు, ఒక వ్యభిచారిని ఎవరైనా ప్రేమిస్తారా? ఒక జారత్వం చేసిన వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారా? ఒక త్రాగుబోతు వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా సినిమాలు చూస్తూ, షికారులు చేస్తూ టీవీలని చెప్పి లేకపోతే వారికిష్టమైన ఫుడ్డు లేకపోతే వారికిష్టమైన మూవీ ఎడిక్షన్స్‌లో లేకపోతే బాయ్ ఫ్రెండ్‌తోనో, గర్ల్ ఫ్రెండ్‌తోనో చాటింగులు చేస్తూ అసభ్యకరమైన ప్రవర్తనలు కలిగిండి ఆ జీవితంలో ఉన్న వారిని ఎవరైనా సరే వారు మంచివారు, వారితో స్నేహం చేయాలని ఎవరైనా అనుకుంటారా? లేదా వారి గురించి మంచి చెప్తారా? వారిని గురించి మంచిగా మాట్లాడడం అనేది ఉంటదా? వారిని చూస్తేనే మనం ఏం చేస్తాం? అసహించుకుంటాం. అంటే ఒకప్పుడు మన జీవితాలు కూడా దేవునికి చోటివ్వలేని స్థితిలో ఉన్న మన జీవితాలు, ఈ పశువుల పాక ఏ రీతిగా అయితే దుర్గంధపూరితముగా ఉండి ప్రభువుకు చోటివ్వలేని స్థితిలో ఉందో, ఎప్పుడైతే సర్వ సృష్టికర్తైన దేవుడు ఆ పశువుల పాకలోకి రావడానికి ఆయన ఏమాత్రము కూడా ఆయన అతిశయించలేదు కానీ, అక్కడ ఉండడానికి ఆయన సిద్ధపడినప్పుడు, దేవాది దేవుడు, ఆ దేవుని యొక్క కుమారుడు మరి ఈ లోకానికి వచ్చి ఆ పశువుల పాకలో మరి ఆయనకి చోటు దొరికిన వెంటనే అక్కడ ఏమైందంటే, ఆ పశువుల పాకంతా గూడా శుభ్రపరచబడి, ఊడ్చబడి, మరి ప్రభువు మరి ఆ ప్రభువుని గొల్లలో వచ్చి ఆరాధించే స్థలముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! గొల్లలు, జ్ఞానులు మరి ఇంటిలోనికి వచ్చి ఇయన్నీ కూడా చాలా చక్కని శ్రేష్టమైన వాక్యాలుంటాయి. గొల్లలు వచ్చి ఆరాధించేస్తాం. పశువుల పాక ఒకప్పుడు మురికి, కంపు, ఒకప్పుడు త్రాగుడు, ఒకప్పుడు తిరుగుడు, ఒకప్పుడు భయంకరమైన మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, మత్తు వ్యసనాలతో కూడిన జీవితం. అటువంటి వ్యక్తిని ఎవ్వరు కూడా పరామర్శించరు. బాగున్నావా అనరు. లేకపోతే అటువంటి వ్యక్తిని చూస్తే మంచి మాట మాట్లాడడం అనేది ఉండదు. అటువంటి వ్యక్తులు చూసి అసలా అసహించుకోవడం అనే స్థితిలో ఉండే మన జీవితాన్ని ఎప్పుడైతే క్రీస్తునికి మరి ప్రభువుకు మన హృదయంలో చోటిస్తామో ఈ ఊడ్చివేయబడిన ఈ యొక్క పశువుల పాక వలె, శుభ్రపరచబడిన ఈ పశువుల పాక వలె మనలో ఉన్న చెత్తను కూడా ఎప్పుడైతే ప్రభువుకు మన హృదయంలో చోటిస్తామో, దేవుడు మనలో ఉన్న చెత్తనంతా కూడా డిలీట్ చేసేసి, దేవుడు మనల్ని పరిశుద్ధపరచడం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒకప్పుడు నేను కూడా ఘోర పాపినే. మరి నా సాక్ష్యం మీరు వింటూనే ఉంటారు. ఈ యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌లో మరి అనేక అంశాలు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకప్పుడు ఘోర పాపిగా ఉన్న నన్ను, నశించిపోతున్న నన్ను, భయంకరమైన జారత్వంలో ఉన్న నన్ను, నాకు తెలియని స్థితిలో పాపపు కార్యం చేసిన నన్ను నశించిపోకుండా నాలో ఉన్న చెత్తను డిలీట్ చేసేసి, నాలో ఆయన పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, దేవుని ఉన్నతమైన కార్యము, ఉన్నత ప్రణాళికలో ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు, సంతోషము, సమాధానము, జాయ్‌ఫుల్‌నెస్ పొందుకొని దేవునిలో సాగిపోవడానికి దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడండి. ఇందును బట్టి దేవాది దేవునికి నేను నిండు కృతజ్ఞతలు ఎప్పుడు కూడా చెల్లించుకుంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ స్థలము లేదు. ఎవరికి స్థలం లేదు? మన బాయ్ ఫ్రెండ్‌కి స్థలం ఉంటదా? మన గర్ల్ ఫ్రెండ్‌కి స్థలం ఉంటదా? లేకపోతే మనం ఎక్కువగా తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రేమించాలని నిర్గమాకాండ 20 అధ్యాయం ప్రకారం చూసినా, నీ తల్లిని, తండ్రిని సన్మానించుము నీకు దీర్ఘాయుష్షు అన్నారు. ఖచ్చితంగా మన తల్లిదండ్రుల వారిని గౌరవించాలి. కానీ, మన తల్లిదండ్రుల కన్నా, అన్నదమ్ముల కన్నా, అక్క చెల్లెల కన్నా, మన బంధువుల కన్నా, స్నేహితుల కన్నా, మన భార్య, బిడ్డల కన్నా మనకి ఎవరు ఎక్కువ అంటే, ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు. ఒకప్పుడు నువ్వు ఘోర పాపిగా ఉన్నావు. ఒక త్రాగుబోతుగానో, తిరుగుబోతుగా ఉన్నావు. నిన్ను చూసి ఎవరైనా సరే నీకు మేలు చేయడానికొచ్చారా? నీకు మేలు చేయకపోగా నిన్ను దూషించేవారు, ద్వేషించేవారు, నీకు కీడు చేసేవారే ఉంటారు కానీ, ఎవరైతే క్రీస్తు ప్రేమను తెలుసుకున్నాక మేలు, దీవెన, ఆశీర్వాదంతో దేవుడు ఎప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడండి. కాబట్టి ఈ రోజున మన హృదయాలలో మరి దేవునికి చోటివ్వలేనివి ఏమున్నాయో, ఈ రోజంతా కూడా బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడడం దేవుని చిత్తమా? గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడడం దేవుని చిత్తమా? తల్లిదండ్రులు చక్కని శ్రేష్టమైన వివాహ జీవితాన్ని ఏర్పరచాలని దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలో వారు సిద్ధపాటు కలిగి ఉంటే, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలని, ఈ ప్రేమలని, ఇవని, అవని చెప్పి చాటింగ్స్ చేస్తూ మా జీవితాలను నాశనం చేసుకునే యువతతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అమ్మా! మీ హృదయంలో నాకు చోటున్నదా అని చెప్పి. ఓ తల్లి నిన్నేనమ్మా! ఈ రోజున ఎవరినడుగుతున్నాడో ఈ వాక్యం ద్వారా దేవుడు, ఓ చెల్లి, అన్న, అక్క నిన్నే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం తెరవబడట్లేదా? ఆ రోజున సర్వ సృష్టికర్తైన దేవుని యొక్క కుమారుడు మరి ఆయన
పరమునకు కల్వరి శిలువలో యాగమే. ఆయన పరమునకు కొనిపోబడినప్పుడు ఆయన ఈ వాక్యాలను చూపించడానికి సమయం లేదు కానీ, ఆ యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు శిష్యులకి ఆయన మాటలంట గుచ్చుకున్నట్లుగా ఉంటాయంట. అంటే దేవుని వాక్యము రెండంచెల గల ఖడ్గము వంటిదండి. అంటూ చెప్పేవారిని, వినేవారిని ప్రతి ఒక్కరిని కూడా సరిచేస్తుంది. ఈ రోజున నేను మీకు బోధిస్తున్నానంటే, నా జీవితంలో నేను అనుభవించిన ప్రతి దానిని కూడా నేను నా ప్రభువులో మరి కష్టపడిందైనా, నష్టపడిందైనా, ఇరుకు ఇబ్బంది కలిగినదైనా, ఒకవేళ సంతోషం, ఆనందం పొందుకున్నదైనా, అది నా అనుభవపూర్వకంగా నా ప్రభువులో నేను ఆనందించింది, నేను పడిన కష్టాన్ని నా ప్రభువు ద్వారా మీకు ఈ సత్యాలను తెలియజేస్తాను కానీ, అది వేషధారణగా కానీ, అసత్యమైన మాటలు కానీ నా నోట నుంచి రావండి. ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం. బైబిల్ శ్రేష్టమైన గ్రంథం. బైబిల్ సత్య గ్రంథం. ఈ సత్య గ్రంథం ద్వారా ఈ రోజున నేను పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాను. పవిత్రంగా ఉండగలుగుతున్నాను. నాలో ఉన్న చెత్తను డిలీట్ చేసేసారు. ప్రభువుకి ఎప్పుడైతే నా హృదయంలో చోటిచ్చానో, అప్పుడు దేవుడు నా హృదయంలో ఉన్న ప్రతి మలినాన్ని తీసివేసి పరిశుద్ధంగా బ్రతికే జీవితం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇంకా వేటి కోసము నువ్వు మరి ఆరాటపడుతున్నావో తెలీదు కానీ, ఒక ఒక ఓ ఓ అన్న, ఓ తమ్ముడు ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నారండి. ఒక్క అవకాశం దేవుడికి ఇచ్చి చూడు. ఈ రోజు మనం ఎన్నో చేయాలని, ఏదో తినాలని, ఏదో కొనాలని, ఏదో ఎంజాయ్ చేయాలని చెప్పి మరి దేవుని చిత్తము లేకుండా మన ఇష్టానుసారం జీవితం జీవించడం దేవుని చిత్తము కాదు గానీ, ఒక్కసారి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటే, ఆయనకి మన హృదయంలో చోటిస్తే మన జీవితంలో జరిగే అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు ఎంతో శ్రేష్టము, ఎంతో ఉన్నతమండి. కాబట్టి ఈ రోజున స్థలము లేదని ప్రభువు ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా ఆయన తడుతున్నారు. మరి ప్రభువుకి చోటు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా? ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారా నీ హృదయంలో? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేకపోతే నీ హృదయంలో ఎవరున్నారు? ఏ విగ్రహారాధన చేస్తున్నావు? మరి ఈ రోజున ఏ ఫోన్ ఎడిక్షన్‌లో బానిసగా ఉన్నావు? ఏ మత్తు పదార్థాలకి, ఏ యొక్క భయంకరమైన వ్యసనాలకి నువ్వు ఎడిక్ట్ అయిపోయి దేవునికి చోటివ్వలేని స్థితిలో ఉన్నావు. ఒక్కసారి మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారేమో చెల్లి. ఒకసారి నిన్ను నీవు సరి చేసుకోవా? మరి ఒకానొక గ్రామంలో ఒక రాజుగారు మరి ఒక సామ్రాజ్యంలోకి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఒక గ్రామంలో సంచరిస్తూ వస్తూ మరి ఒకానొక దినాన ఆయన ఏం ప్రకటన చేస్తారంటే, ప్రజలెవరో కూడా మరి ఈ నెల రోజులు కూడా గుళ్ళు, గోపురాలకు వెళ్లి మొక్కుకోకుండా మరి ఏది కావాలన్నా సరే నా దగ్గరకొచ్చి వరం అడిగితే ఆ గిఫ్ట్ నేనిస్తాను అని చెప్పినప్పుడు అందరూ కూడా వస్తున్నారట. ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ప్రతి ఒక్కరు వస్తున్నారు. "అయ్యా! మాకు వజ్రాలు కావాలయ్యా. అయ్యా! మాకు వైడూర్యాలు కావాలయ్యా. అయ్యా! మా అమ్మాయిని చదివించాలయ్యా. అయ్యా! మా అబ్బాయికి పెళ్లి చేయాలయ్యా." ఇలాగ ప్రతి ఒక్కరు కూడా తమ అవసరతలను తెలియజేస్తూ వాటన్నిటిని కూడా పొందుకుంటూ మరి రాజుగారు ఏమైనా చేస్తానని ఈ నెల రోజుల పాటు ఆయన దగ్గర ఆయన ఆజ్ఞ జారీ చేశారు కదా! ఆజ్ఞ జారీ చేస్తే రాజు కూడా మరి అతిక్రమించడానికి వీల్లేదు. మరి ఆ యొక్క ఆజ్ఞ ముద్రింపబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక మురికి కాలువ పక్కన ఉన్న ఒక యువకుడు ఉంటాడండి. మురికి వాడల్లో, మురికి కాలువ పక్కన ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదో చెత్తా చెదారాలు అమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆ వ్యక్తికి ఈ విషయం తెలుస్తది. రాజుగారంట ఈరోజు ఏది కోరుకుంటే అది ఇస్తారంట అని చెప్పి ఎవరి ద్వారానో విన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి రాజుగారికి నమస్కరించి, "అయ్యా రాజా మీకు నమస్కారాలు, మీకు వందనాలు. మాకు చక్కని అవకాశం ఇచ్చారు. కాబట్టి నేను ఒక కోరిక కోరతాను" అని చెప్పినప్పుడు, "ఆ! సరే నాయనా నీకిష్టమైన కోరిక కోరుకో. చాలా మంది ప్రజలు వివాహాలు చేయమని, విద్యను అభ్యసించడానికని, వజ్ర వైడూర్యాలు కావాలని, లేకపోతే వారికి చక్కని గుర్రాలు కావాలని, లేకపోతే రథాలు కావాలని ఇలా తమకు అవసరమైనవన్నీ కూడా అడిగి తీసుకువెళ్తున్నారు. నీకేం కావాలి నాయనా? నీకేం కావాలో చెప్పమ్మా" అని చెప్పినప్పుడు ఆ యువకుడు ఏం చెప్తాడన్నా, "నాకు రాజే కావాలి" అని చెప్తాడంట. ఇదేంట్రా వీడు వెర్రివాడా? పిచ్చివాడా? ఏంటి రాజు కావాలంటాడు? రాజు ఎక్కడైనా మీతో ఉంటాడా? అని చెప్పినప్పుడు రాజుగారు కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! రాజుగారు స్టన్ అయిపోయి ఇదేంటి రాజుగారు కావాలంటున్నాడు. నేను వీడి దగ్గర ఎలా ఉంటాను? ఆహ్, నే ఆహ్, నేను వీడితో ఎలా వెళ్ళాలి? లేకపోతే నేను వీడితో ఎలా ఉండాలని చెప్పి ఒక్క క్షణం స్టన్ అయ్యి, మరి రాజుగారి ఆజ్ఞ మరి జారీ చేసినప్పుడు రాజు కూడా అతిక్రమించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి ఆ సమయంలో రాజుగారు సరే రాజే కావాలంటున్నావు కాబట్టి పద ఈ రోజంతా కూడా నేను నీతో మరి నువ్వు ఉండే ప్రాంతంలో ఉండి చక్కగా నీతో కలిసి భోంచేసి నీతో ఉంటాను నేను అని చెప్పి అన్నప్పుడు
సరే రాజుగారు పదండి అని చెప్పినప్పుడు, "నువ్వు ఉండే ప్రాంతం ఎక్కడ?" అని చెప్పి రాజుగారిని తీసుకువెళ్ళినప్పుడు, ఆ మురికివాడ ప్రాంతంలో, ఆ మురికి గుంటల దగ్గర, మురికి కాలువల పక్కన ఒక చిన్న పూరి గుడిసె లాంటిది ఉంటే, అక్కడికి వెళ్ళడానికి కూడా భయంకరమైన దుర్గంధపు వాసన. ఆ రాజుగారు అక్కడ అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అప్పుడు వెంటనే రాజుగారు ఏం చేస్తారంటే, "నాయనా, ఈ దుర్గంధపూరితమైన స్థితిలో నిన్ను ఉంచును, నేను ఉండను. కాబట్టి ఈ దుర్గంధపూరితమైన స్థితిలో నుంచి నిత్యము ఈ రోజే కాదు, ప్రతి నిత్యము నీవు నాతో ఉండులాగున నీవు నాతో కలిసి ప్రతి దినము మన సామ్రాజ్యానికొచ్చేయి. మన సామ్రాజ్యంలో నేను చక్కగా నా కుమారుడిగా చేసుకొని నువ్వు ప్రతి నిత్యము నాతో ఉండి కలిసి భోంచేస్తూ నా కుమారుడిగా నీకు అర్హత ఇస్తానని చెప్పి ఆజ్ఞ జారీ చేయడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ కూడా ఏం కోరుకున్నారండి? మాకు మాకు పెళ్లి చాలా మంది ప్రజలు ఇలాగే ఉంటారు కదా! మా పిల్లకి పెళ్లి కావాలండి. మా అబ్బాయికి పెళ్లి కావాలండి. మా అమ్మాయి చదువుకోవాలండి. మా అమ్మాయి ఉన్నతమైన పదవిని ఎక్కాలండి. లేతే ఉన్నతమైన హోదా సంపాదించుకోవాలండి. ఉన్నతమైన ఉద్యోగం, మేము బిజినెస్‌లో ఆశీర్వాదం ఇలా అనేకమైన అవసరతలు వారు చెప్పి ఉన్నారు. కానీ ఈ కుర్రవాడు ఏం చెప్పాడంటే, నాకు రాజే కావాలి. రాజు ఉంటే ఎంత దీవెనండి. రాజు ఈ రోజున ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసు నీతో నాతో ఉండడానికి తన ప్రియ కుమారుడిగా ఈ లోకానికి దిగివచ్చారు. మనలందరినీ కూడా ఆయన బిడ్డలను చేసుకొని, మనము ఈ పాపమనే మురికి కూపంలో ఉండకుండా, పశువుల తొట్టి అనే ఆ భయంకరమైన, ఆ దుర్గంధపూరితమైన జీవితంలో నీవు నేను నలిగిపోకుండా, ఈ రోజున ఆ సర్వ సృష్టికర్తైన దేవుడు, నేను కూడా ఆ ఘోరమైన పాపంలో నశించిపోకుండా, నా దేవుడు నన్ను రక్షించి, ఈ రోజున ఒక శ్రేష్టమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితం ఇచ్చినట్లుగా, ఒకవేళ నేను మరణిస్తే ఆ పరలోకంలో నిత్యము ప్రభువుతో ఉండే గొప్ప భాగ్యాన్ని ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నన్ను చేసుకొని, ఈ రోజున దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి. అటువంటి భాగ్యాన్ని మరి ఈ బిడ్డ పొందుకోవడం జరుగుతుంది. ఈ బిడ్డ మరి మలిన వస్త్రాలతో వెళ్తుండగా స్నా పరిమళ క్రియలు, స్నానాలన్నిటిని కూడా చేయించి, చక్కని వస్త్రాలు ధరింపజేసి, నగలు ధరింపజేసి, చక్కని పాదములు పాదరక్షణలు వేసి చక్కగా మరి ఆ యొక్క రాజుగారితో పాటు ఆ యొక్క సామ్రాజ్యంలో ఉండడానికి తన కుమారునిగా ఆ యొక్క వ్యక్తిని తీసుకువెళ్ళడం జరిగింది. మరి సర్వ సృష్టికర్తైన దేవుడు కూడా ఈ రోజున నీ హృదయంలో చోటు కోరుకుంటున్నాడు. మరి నీ నీ హృదయంలో వేటికి చోటిస్తున్నావో జాగ్రత్త. వాటితో నింపబడితే ఈ లోకమంతా కూడా ఏంటండి? లోకాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవన్నీ కూడా మనల్ని నిత్య నాశనానికి, నరకానికి నడిపించేవే. ఈ లోకంలో ఏముంటదండి? మందులో ఆనందం ఉండదా? మత్తు పదార్థాల్లో ఆనందం ఉండదా? మరి ఈ రోజున త్రాగేసి ఎవరిని ఏం మాట్లాడతారో, ఎవరిని ఏం చేస్తున్నారో తెలియని ఆ భయంకరమైన మత్తు వ్యసనాల్లో ఆనందం ఉంటదా? సంతోషం ఉంటదా? ఈ సంవత్సరమైనా సరే, ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంలో అయినా సరే, ఈ త్రాగుడికి, లేకపోతే ఈ మత్తు పానాలకి, మత్తు పదార్థాలకి, ఇంకా ఈ భయంకరమైన పాపపు జారత్వపు క్రియలకి, ఒక క్షణిక సుఖం కోసం భయంకరమైన పాపం వైపు నడిపించే ఏ క్రియలకు కూడా మన హృదయంలో చోటివ్వకుండా ప్రభువుకు చోటిద్దామా? ఈ కొత్త సంవత్సరంలో, ఈ నూతన క్రిస్మస్ మరియు నూతన సంవత్సరంలో ప్రభువుకి చోటిచ్చే వారముగా ఉందామా? ప్రభువుకి మన హృదయంలో చోటిచ్చామా? ఎలా అయితే పశువుల పాక తుడిచి మరి శుభ్రపరచబడి ప్రభువు గొల్లలు వచ్చి, జ్ఞానులు వచ్చి అందరూ ప్రభువుని ఆరాధించే స్థలముగా ఆ యొక్క గొల్లలు వచ్చి ఆ పశువుల తొట్టిలో ప్రభువుని ఆరాధించినట్లుగా మన హృదయం కూడా మొదటి కొరింథీ 3:16లో ఉంటది కదా! ఎవడైనా దేవుని ఆలయం, మీ దేహము దేవుని ఆలయమైనది. దానిని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తానంటున్నాడు. ఈ రోజున మన దేహమే దేవుని ఆలయం. దీన్ని సిగరెట్స్‌లతో మరి నాశనం చేస్తున్నావా? సిగరెట్స్, మద్యపానము, మరి మత్తు పదార్థాలు, భయంకరమైన వ్యభిచారము, మోహపు ఆలోచనలు, మోహపు కార్యాలు, మోహపు చూపులు. ఒక స్త్రీని మరి మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో నువ్వు వ్యభిచారం చేశావని దేవుని వాక్యం మత్తయి సువార్త 28వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది కదా! కాబట్టి మన చూపు, ఆలోచన, మాట ప్రతి క్రియను కూడా దేవుడు పరిశీలించి, పరిశోధించే దేవుడు కాబట్టి, ఈ రోజున ఈ పశువుల పాకలోని ఈ దుర్గంధపూరితమైన జీవితాన్ని విడిచి, మనకి మనకు కావాల్సిన ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదు, మనకు కావాల్సిన ధనం కాదు, మేడమిద్దెలు కాదు, వస్తు వాహనాలు కాదు. ఇవన్నీ మన జీవితంలో ఒక భాగమే. దేవుడు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఆయన ప్రియమైన బిడ్డలకి ఏ సౌకర్యాలు, ఏ సౌలభ్యాలు, ఏ ఆశీర్వాదాలు రావాలో అవన్నీ కూడా ఖచ్చితంగా దేవుడిస్తాడు. ఇవ్వడనట్లేదు. కానీ
వాటన్నిటికన్నా ముందుగా నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ప్రభువు కొరకు బ్రతికే భాగ్యం నీకు, నాకు మనందరికీ కూడా రావాలి. ప్రభువుకి తమ హృదయంలో చోటిచ్చే వారుగా ఉండాలి. ఈ మలినమైన దుర్గంధపూరితమైన జీవితాన్ని విడిచి పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితం నీవు, నేను మనమందరం అనుభవించాలనే దేవుడు ఈ రోజున ఆయనకి స్థలము లేదు అని ప్రభు ఒక్కసారి అమ్మా నీ హృదయంలో నాకు చోటున్నదా చెల్లి అని చెప్పి అడుగుతుంటే, ప్రభువా నా దగ్గర నీకు చోటు లేదయ్యా. నేను వ్యభిచారం చేయాలనుకుంటున్నాను. నేను జారత్వం చేయాలనుకుంటున్నాను. నేను మత్తు పదార్థాలకి బానిసనవ్వాలనుకుంటున్నాను. ఈ త్రాగుడులో నేను నా ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటున్నానని చెప్పి దేవునికి త్రోసివేస్తున్నావా? దేవునికి చోటు ఇవ్వట్లేదా? జాగ్రత్త. దేవుని గద్దింపు, దేవుని హెచ్చరిక అనుకో. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకో, సరి చూసుకో. ప్రభువుకి నీ హృదయంలో చోటివ్వు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభువే మనకు కావాలి. ఈ లోకానుసారమైన జీవితం కాదయ్యా. ఈ లోకానుసారమైన సుఖాలు, సంతోషాలు కాదయ్యా. ప్రభువా నువ్వే కావాలి. మాకు యేసయ్యే కావాలి. మాకు రాజే కావాలని ఆ యువకుడు చెప్పినట్లుగా పాపపు బ్రతుకులో ఉన్న నేను కూడా నా యేసయ్యే కావాలని బ్రతుకుతుండగా ప్రభువు నా పట్ల ఎన్నో ఉన్నతమైన కార్యాలు నా బిడ్డలను చదివించుకోవడానికి, నా భర్త నేను కలిసి కష్టపడడానికి, నా కుటుంబం నేను ఒక చక్కని గృహాన్ని కట్టుకోవడానికి, నా కుటుంబంలో నా అన్నదమ్ములు, అక్కచెల్లు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు వారందరి గురించి ప్రార్థించడానికి, వారి మారు మనసు కోసం మరి ప్రార్థించడానికి నన్ను మార్చిన నా దేవుడు నా ద్వారా అనేకమైన కార్యాలు చేయడానికి ఆయన ఉన్నతమైన ప్రణాళికలో నన్ను ఎన్నుకున్నందుకు దేవాది దేవునికి స్తుతులు. ఈ రోజున ఒక్క పాపి మారు మనసు పొందితేనంటండి పరలోకంలో అధిక సంతోషం. అంటే వారి ద్వారా దేవుడు ఎన్నో ఉన్నతమైన కార్యాలు చేయాలని సంకల్పించి ఉన్నారు. ఈ రోజున నీ ద్వారా, ఈ రోజున ఓ చెల్లెమ్మ నీ ద్వారా ఎన్ని కార్యాలు చేయాలనుకుంటున్నారో, ఓ తమ్ముడు నీ ద్వారా ఎన్ని కార్యాలు మరి నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ సమాజంలో, నీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య లేకపోతే నీవు నివసిస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా దేవుడు ఎట్టి గొప్ప కార్యాలు నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు. అనేకులకు దీవెనకరంగా, అనేకులకు వెలుగుగా నిన్ను ఉంచాలనుకుంటే నువ్వు ఆ పాపంలో పడిపోవడం, దేవునికి చోటివ్వకుండా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం? ఇకనైనా ఆ జీవితాన్ని విడిచిపెడదామా? మన హృదయంలో దేవునికి చోటిచ్చి, మనం ప్రభువుని మన హృదయంలోకి చోటిచ్చినప్పుడు, ప్రభువుతో నిత్యము ఉండే భాగ్యాన్ని పొందుకునే వారముగా ఉందామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ రోజున మరి అట్టి స్థితిలో దేవునికి చోటివ్వలేని స్థితిలో కాకుండా, దేవుని తమ హృదయాలలో పెట్టుకుని ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తారన్న రీతిగా ఆయన్ని స్తుతించి ఆరాధించే ప్రజలుగా మారదామా అని ఈ రోజున దేవుని ప్రార్థించుకుంటూ, దేవుని యొక్క వాక్యాలు ఇంతటితో ముగిస్తూ, మరి చక్కని శ్రేష్టమైన అంశాలు దేవుడు మనందరితో మాట్లాడుతున్నందుకు, ఆయన హృదయంలో మరి మన మన హృదయంలోకి ఆయన రావాలనుకున్నప్పుడు, ఆయన ఆహ్వానించి మనలో ఉన్న మలినాన్ని డిలీట్ చేసేసి పరిశుద్ధంగా బ్రతుకుదామా? ఓ తమ్ముడు, ఓ చెల్లి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా! నీకే వందనాలు. నాయనా శ్రేష్టమైన అంశాలు, శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన సత్యాలు మీరు మాకు అందిస్తున్నారు. ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరి నాయనా దినాలలో మేము నాయనా ఈ నూతన సంవత్సరాన్ని, ఈ క్రిస్మస్‌ని మేము నూతనముగా, ఆశీర్వాదకరముగా, వ్యర్థమైన లోకానుసారమైన జీవితాన్ని విడిచి, మా హృదయములలో మీకు చోటిచ్చి మీరిచ్చే దీవెనకరమైన వెలుగు కలిగిన ఆశీర్వాదకరమైన మేలులు, నైనా ఉన్నతమైన కార్యాలు, ఉన్నతమైన శ్రేష్టమైన సంవత్సరాలు, దినాలు చూచినట్లుగా మాకు సహాయం చేయమని, మాలో ఉన్న ప్రతి పాపపు ఆలోచనలు, క్రియలను లయపరచమని, అయా శక్తి చేత కాదు, భక్తి చేత కాదు, ఆత్మ ద్వారా జరిగే కార్యాలుగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మీ సత్యవాక్కులతో నింపమని, యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.